ఏనుగు గుర్తుకి ఓటు వేసి గెలిపించినట్లయితే పాయకరావుపేటలో ఉన్నటువంటి సమస్యలపై అసెంబ్లీలో పోరాడతానని బీఎస్పీ పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాకర నరసింహారావు పేర్కొన్నారు. ఈ మేరకు విలేకరులతోటి మాట్లాడుతూ నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య ఎక్కువగా ఉందని, ఉప్పు నీరు పరిసర ప్రాంతాల్లోని మంచినీరు అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ దళితులను ఎవరైతే చంపుతున్నారో వారికే టికెట్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. దళితుల పథకాలను నిలిపివేసి దళితుల అభివృద్ధిని అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైందని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అందరూ కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉపయోగించుకోవాలని, మంచి చేసేవారిని ఎన్నుకోవాలని, అలాగే పాయకరావుపేట నియోజకవర్గంలో ఏనుగు గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని బీఎస్పీ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ కేవీఎన్ మూర్తి, జిల్లా కన్వీనర్ కె సాయేశ్వరరావు, జిల్లా బీసీ నాయకులు ఎస్ కండేలరావు, బీఎస్పీ యూత్ లీడర్ ఎస్ అఖిల్ కుమార్, కిరణ్ కుమార్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా నా జైభీములు తెలియజేస్తూ, నా పేరు కాకర నరసింహారావు. నేను బహుజన సమాజ్ పార్టీ నుండి పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఉమ్మడి విశాఖ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీ పరంగా ఇక్కడ కమిటీలు వేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు మన నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. తాండవ నది మనకి పైన ఆపి అక్కడున్న రైతులకి మాత్రమే ఇస్తూ మన దిగువనున్న మన పాయకరావుపేట నియోజకవర్గంలో రైతులకు వాటర్ లేకుండాను, పశువులకి సరైన అంటే వాటర్ సదుపాయం లేక మనకి అక్కడ తాండవ నదిని అక్కడే ఆపేస్తూ మన నియోజకవర్గంలోకి వాటర్ రాకుండా చేస్తున్నారు. అదొక సమస్య ఉంది. అలాగే ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. మంచినీటి సమస్య పూర్తిగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ నీటి సమస్య ఇన్నిసార్లు ఎంతోమంది ఎమ్మెల్యేలను మనం గెలిపిస్తూ ఉన్నాం, కానీ ఎవరు కూడా గెలిచేంత వరకు ఈ నియోజకవర్గం మీద ప్రజలకి హామీలు ఇవ్వడమే జరుగుతుంది, కానీ నియోజకవర్గ అభివృద్ధి అయితే ఎవరు చేయలేదు. ఇది నేను దగ్గరుండి ప్రతి గ్రామంలో కూడా ప్రతి కుటుంబాన్ని కలిసి మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే, ముఖ్యంగా వాటర్ సమస్య. కొన్ని దగ్గర సాల్ట్ వాటర్ వస్తుంది, అక్కడ ఏంటంటే సరైన ప్యూరిఫైర్ వాటర్ ఇవ్వాలి. ఆ కొన్ని దగ్గర అసలు వాటరే లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాల్లో నేనైతే ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, ఈ తాండవ నది నీరు మనకి దిగువకి వచ్చిన రైతులకి ఇబ్బంది లేకుండా చూడాలి. పశు సామాగ్రికి, పశువులకి అన్నిటికీ కూడా సరైన సదుపాయం కలిగించాలి. అలాగే విద్యావంతులు, యువకులకు సరైన శిక్షణ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే కార్యక్రమం లేదు. నేనైతే మేజర్ పంచాయతీని తీసుకొని అన్ని మండలాలు కలుపుకుంటూ ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాను. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా మహిళలకు కుట్టు పరిశ్రమలు కానీ, లేదంటే చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. ఇదే కాకుండా మరి మనం ఇప్పటివరకు ఉన్న అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏం చేశారయ్యా అంటే, దళితుల్ని ఒక డాక్టర్ మాస్క్ అడిగిన నేరానికి ఆయన పిచ్చివాడిని చేసి ఆయన సూసైడ్ చేసుకునేటట్టుగా చేశారు. అలాగే మరి మన ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డిక్కీలో పెట్టి పార్సల్ చేసి వాళ్ళకి తాయిలాలు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ సీట్ ఇచ్చి పార్టీ అంటే ఇక్కడ ఎస్సీల్ని ఎవరైతే చంపుతున్నారో వాళ్ళకి, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళకి, కక్షపూరితమైన ఎస్సీని చంపుతూ ఉన్న వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అధికారాలు ఇస్తూ ఈనాడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, ఎంపీ సీట్లు ఇచ్చి ఎమ్మెల్సీలుగా చేస్తూ వాళ్ళ పక్కన తిప్పుకుంటున్నారు. కానీ దళితులకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. కనుక ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చింది ఏంటంటే, నీ ఓటు నువ్వు వేసుకో, రాజ్యాంగంలో పొందుపరిచిన నీ హక్కుని నువ్వు అసెంబ్లీ ద్వారా రాజకీయంగా తెలుసుకొని నీ హక్కు నువ్వు తీసుకొని మన వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఓటు హక్కుని మనకి ఇచ్చారు. కనుక ఒక్కసారి ప్రజలందరూ గమనించి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తున్నాను. జై భీమ్. మన గుర్తు మన అభ్యర్థి
ఏరు గుర్తుకే మన ఓటు, వెయ్యాలికే మన ఓటు, ఏరు గుర్తుకే మన ఓటు. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం. జై భీమ్. రేపు పోలింగ్ బూత్ నాది 2వ నెంబరు, ఏనుగు గుర్తు పక్కనే ఉంటుంది. ఏనుగు గుర్తుని చూసి 2వ నెంబర్ పైన ఓటు వేసి ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నుకొని మీకు సేవ చేసే కార్యక్రమం. నేను పాలకుడిని కాదు, మీ సేవకుడిని. మీ సేవకుడిగా ఉంటూ మీలో ఒకటిగా నన్ను అసెంబ్లీకి పంపిస్తే మీలో ఒకటిగా మీకు సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను. జై భీమ్.